ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు దేవాలయంలో బారులు తీరారు. రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఆలయంలో స్వామివారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నంద్యాల రామకృష్ణ ఆచార్యులు మిడత మాట్లాడారు. లక్ష్మీ నరసింహస్వామి జన్మ వృత్తాంతాన్ని వివరించారు. అలాగే ఈ రోజు స్వామివారికి జరుగుతున్న ప్రత్యేక పూజ విశేషాల గురించి వెల్లడించారు. పాలక పరాశర పుండరీక వ్యాసాంబరీష ఋషిసౌనిక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీను సింహ మమ దేహి కరావలంబం. జై నారసింహ. గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్నటువంటి అతి పురాతన శ్రీ వైష్ణవ దేవాలయం రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఆ స్వామి వైశాఖ మాసంలో శుద్ధ చవితి రోజున స్వాతి నక్షత్రం ఉన్నటువంటి సమయంలో స్తంభం నుంచి ఆవిర్భవించాడని చెప్పి మన పురాతన కాలం నుంచి మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆ స్వామి ఆవిర్భావానికి కారణం ఏంటంటే ఆ ఒక భక్తుడి కోసమే వెలిశాడు స్వామి. భక్తానురక్త పరిపాలన పారిజాత. ఎవరైతే భక్తులు ఆ యొక్క విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారో ఆ విష్ణుమూర్తి వెంటనే ప్రత్యక్షమయ్యాట. నారాయణ అంటే చాలుట పలిగట. ఆ హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఎన్ని హింసలు వాళ్ళ తండ్రి గారు పెడుతూ ఉన్నప్పటికీ తాను నారాయణ అనేటువంటి మంత్రాన్ని మాత్రమే ఉచ్చారణ చేస్తూ ఆ బాలుడు పాఠాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ శివభక్తుడైనటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుడు, ఏరా ఎప్పుడూ నారాయణ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నావు, ఏడిరా నీ నారాయణుడు చూపించు అంటే, నాన్నగారు ఇందులేడు అందుగలడని సందేహము వలదు, ఎందెందు వెతికినా ఎక్కడైనా ఉంటాడయ్యా చక్రి అని చెప్పి, అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించరా అన్నాడు. ఏమో దబిక్కనన్నాను నా తండ్రితోటి, ఇక్కడ ఈ స్తంభంలో కనపడతాడా లేదా అని చెప్పి భయపడుతూ ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడు చూస్తూ ఉన్నటువంటి తరుణంలోనే మూర్ఖుడైనటువంటి హిరణ్యకశిపుడు రాక్షసత్వాన్ని ప్రయోగించి ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు. ఆ పిల్లవాడి కోసమనే ఆ స్తంభంలో నుంచి నేనున్నానురా అని చెప్పి నవ్వుతూ కనిపించేటువంటి ఆ నారసింహుడు బయటకు వచ్చాడు. ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ కూడా శాంతంగా ఆ బాలుడు కలిగి చూశాడు. చిన్న వయసు కదా, వాడు దడుచుకుంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో శాంత రూపంతో కనపడతాడు. అలాంటి దృశ్యం కూడా మీకు కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని కనుక చూసిన